3 అవర్స్ మూవీరా. జనాలు అసలు థియేటర్లో చూస్తారా? ఓ అల్లు అర్జున్ కూడా చూస్తారా? అసలు ఆ హైప్ ఏంట్రా మూవీకి, ఆ జనాలు ఏంట్రా బాబు. మామ ఫైనల్గా పుష్ప 2 చూశాను మామ. ఎప్పుడెప్పుడు అసలు వెయిటింగ్. అసలు ఎంతో కాంట్రవర్సీస్ 2 ఇయర్స్ నుంచి అల్లు అర్జున్ పైన అన్న. అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ పైన అన్న. చూడాలి చూడాలి అసలు ఎలిమెంట్స్ అన్న, యాక్షన్ సీక్వెన్సెస్ అన్న. ఫైనల్గా రిలీజ్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే అబ్బా జీవించేశాడు మామ. యాక్షన్ ప్యాక్ సీక్వెన్సెస్, ఆ డైలాగ్స్ అన్న, క్యారెక్టరైజేషన్ అన్న, అబ్బాబ్బా ఫైట్స్ అన్న, అబ్బాబ్బా ఏమన్నా చేసిండ అల్లు అర్జున్. అండ్ సెకండ్ చెప్పాలంటే రష్మిక కూడా ఈ సెకండ్ పార్ట్ 2లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంది. చాలా చాలా బాగా చేసింది రష్మిక. అండ్ ఫాద్ ఫజిల్ అయితే జమ్మం అమ్మ. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్ పుష్ప 2లో ఎవరైతే ఫాద్ ఫజిల్. అండ్ డిఎస్పి మ్యూజిక్ కూడా ఇరగ్గా తీసేశాడు మామ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మన పుష్ప 1 చూసిన పుష్ప 1 ద రైజ్, పుష్ప 2 ద రూల్, పుష్ప 3 ఏంది మామ ర్యాంపేజా ఏమన్నా ఉంది అసలు మూవీ మాత్రం. అంటే నాకు 3 అవర్స్ ఆ మూవీ చూడాలి అంటే అసలు అబ్బా ల్యాగ్ ఉంటుందా ఏముంటుందో అసలు నాకు అర్థం కాలేదు. 3 అవర్స్ అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా ల్యాగ్ ఉంటుందా. అలాంటి ల్యాగ్ ఉన్న కొంచెం కొంచెం ప్రతి 15 మినిట్స్కి సెకండ్ ఎపిసోడ్లో లైక్ సెకండ్ ఇంటర్వెల్లో ఇంట్రెస్టింగ్ కలిగేటట్టు 10 to 15 మినిట్స్ మాత్రం బాగా చూపిస్తూనే ఉంది. ఏదో ఒక 15 మినిట్స్లో ఏదో ఒక సీన్ని బాగా లేపుతున్నట్టు చాలా బాగా తీశాడు. అసలు స్టోరీ ఏంటి అంటే అల్లు అర్జున్ బాగా సంపాదిస్తాడు ఆ స్మగ్లింగ్ వల్ల. అలా సంపాదించిన తర్వాత లైక్ బనావర్ షికవర్తో మంచి ఒక గొడవ అవుతుంది. ఆ క్లాషెస్ వల్ల స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ స్టోరీ అయితే మామూలుగానే ఉంది మామ. అసలు ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఉంది మామ, సూపర్ మామ. అండ్ క్లైమాక్స్ ఆ జాతర సీన్, అబ్బబ్బా జాతర సీన్ మాత్రం సూపర్గా మెచ్చుకోవాలి మామ. అల్లు అర్జున్ ఆ గెటప్ వేసుకుని వస్తాడు చూడు, అబ్బాబ్బా అక్కడ ఫైట్స్ అన్న అబ్బబ్బా కూస్ బంప్స్ వచ్చేసినాయి మామ. అసలు ఈ టీం మొత్తము ఏమన్నా పనిచేశారా అని అంటే సుకుమార్ మాత్రం సూపర్ చూపించాడు. అసలు ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ అంటే ఎలా ఉండాలో సేమ్ పుష్ప 2లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ యాక్టింగ్, ఆ క్యారెక్టరైజేషన్ మీ అమ్మ సూపర్ తీసింది మామ. కానీ కొన్ని సెకండ్ హాఫ్లో చిన్న చిన్న బోరింగ్ సీన్స్ ఉన్నాయి. అంతసేపు మూవీలో చిన్న చిన్న బోరింగ్ సీన్స్ అనేవి ఉంటాయి కదా. సో అంతేగాని అది కూడా కవరప్ చేసేటట్టు ప్రతి 10 to 15 మినిట్స్ ఇంట్రెస్టింగ్ కలిగేటట్టు చూపించాడు. అండ్ దాని తర్వాత శ్రీవల్లి యాక్టింగ్ ఇరగదీసింది. రష్మిక మందన కూడా చాలా 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 బాగా చేసింది. ఆ స్టెప్స్ అన్న, డ్యాన్స్ స్టెప్స్ అన్న, వావ్. అసలు డిఎస్పి మ్యూజిక్ తోపు. అసలు పుష్ప 3 ఎలా ఉంటుందో తెలియదు కానీ పుష్ప 2 మాత్రం జనాలు థియేటర్లో చూడొచ్చు. డెఫినెట్లీ చెప్తున్నాను. 3 అవర్స్ మూవీ ఎంతో లైక్ చాలామంది కొంతమంది నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. అది ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఎంత నెగిటివ్ టాక్ ఇచ్చినా కానీ చూసేటోళ్ళు మాత్రం డెఫినెట్లీ చూస్తారు. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అన్న, యాటిట్యూడ్ అన్న, ఆ లాంగ్వేజ్ అబ్బా ఫైట్స్ అన్న, అల్లు అర్జున్ మాస్ ఎపిసోడ్స్, అసలు జాతర సీన్స్. అసలు అల్లు అర్జున్ కొంతమంది ఈ మూవీ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే అయిపోతారు. అంత బాగా చూపించాడు అబ్బా మూవీ మాత్రం సుకుమార్ మాత్రం. అబ్బా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా తిరుగుతూనే ఉంది. ఆ జాతర ఎపిసోడ్ అన్న సెకండ్ హాఫ్లో లైక్ అబ్బా అసలు కొంచెం క్లైమాక్స్ కొంచెం మామూలుగానే ఉంది. అండ్ దాని తర్వాత ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి పీజిఎంలు ఇచ్చిన తర్వాత మూవీ ఎంత హైప్ లేపాలో, ఎంత చూడాలో జనాలకి మాత్రమే తెలుసు. ఇట్లాంటి మూవీ మనం చూడాలి, మాస్ కమర్షియల్ మూవీ. ఇట్లాంటిది మళ్ళీ మళ్ళీ రావాలి అంటే దిగి రావాలి, లేకపోతే ఇలాంటివి చేయాలంటే మామూలు విషయం కాదు. ఇదనమాట పుష్ప 2కి నేను ఫైనల్గా ఇచ్చే రివ్యూ 3.05. ఎందుకంటే 3 అవర్స్ మూవీలో ఎంత కవర్ చేసినా కానీ చిన్న బోరింగ్ సీన్స్, సినిమాటోగ్రఫీ, కానీ మూవీ మాత్రం హైప్ సూపర్ మామ. హైప్తో పాటు చూడొచ్చు. 1 time సెకండ్ టైం వాచబుల్ అని కూడా నాకు అనిపిస్తుంది. 3.05 మామ. హిట్ మామ. లవ్ యూ ఆల్.